హలో హాయ్ అండి. వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొఘల్ సామ్రాజ్యం పార్ట్ 3. నిన్న ఫతేపూర్ సిక్రీ వరకు చెప్పుకున్నాం. ఈరోజు బులంద్ దర్వాజా నుండి స్టార్ట్. గొప్ప కట్టడమైన బులంద్ దర్వాజాను మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ నిర్మించాడు. అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థకంగా బులంద్ దర్వాజాను ఎత్తైన వంపులతో నిర్మించాడు. ఇది ఫతేపూర్ సిక్రీలోని అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాలలో ఒకటి. ఫతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనే మరొక 5 అంతస్తుల భవనం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. బులంద్ దర్వాజాను ఏ చక్రవర్తి కట్టించారంటే మొఘల్ చక్రవర్తి అనేసినని బిట్ ఫామ్ అవుద్ది. ఎర్రకోట. మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధాని అయిన షాజహానాబాద్లో రాజు కుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది. ఈ ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం. ఇది దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖాస్, మోతీ మసీద్, హయత్ బక్ష్ బాగ్, రంగమహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది. తాజ్మహల్. తాజ్మహల్ తెల్లని పాలరాతితో కట్టబడిన సమాధి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తించబడటమే కాకుండా మొఘలుల కళావైభవంలో కలికితురాయి వంటిదని గుర్తింపు పొందినది తాజ్మహల్. సంస్కృతి. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ప్రధానమైనదని చెప్పవచ్చు. పర్షియన్ కళ సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితం కావడం, మొఘలుల దుస్తులు, ఆభరణాలు, వస్త్రధారణలు అభివృద్ధి జరిగింది. మస్లిన్, సిల్క్, వెల్వెట్ మొదలగు గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం జరిగింది. యువకులకు ఖురాన్, ఫత్వా ఈ అలంగారి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి మక్తబ్ పాఠశాలల నిర్మాణము జరిగింది. సాహిత్యం. పర్షియన్ భాష అత్యున్నతమైన మరియు అధికార భాషగా చలామణి అయినది. బాబర్నామాను రచించాడు. బాబర్నామాను రచించింది ఎవరు అంటే బాబర్. అబుల్ ఫజల్ అక్బర్ పాలనా కాలంలో గొప్ప పండితుడు. ఇతను అక్బర్నామా అనే గ్రంథాలను రచించాడు. అక్బర్నామా గ్రంథంను రచించిన వాడు ఎవరు అంటే అబుల్ ఫజల్ అక్బర్. తుజుక్ హీ జహంగీర్ లేదా జహంగీర్ నామా అనేది జహంగీర్ యొక్క ఆత్మకథ. దీనిని జహంగీర్ రాశారు. షాజహాన్ కొడుకు దారాషికో భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించాడు. చిత్రకళ. మొఘలుల కాలంలో మినియేచర్ సూక్ష్మ చిత్రకళగా పిలువబడే ఒక ఆధునిక కళాశైలి ప్రారంభమైంది. జహంగీర్ పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. నెమలి నీలం, భారతీయులు ఉపయోగించే ఎరుపు రంగులు మొఘల్ చిత్రాలలో కొత్తగా చేర్చబడ్డాయి. సంగీతం. బాబర్, హుమయూన్లు సంగీతాన్ని ప్రోత్సహించారు. అక్బర్ కాలంలో ఉన్నత స్థితిని పొందింది. ఔరంగజేబ్ అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించినాడు. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. వారిలో తాన్సేన్, బాబ్ బహదూర్ ప్రసిద్ధులు. అక్బర్ తాను స్వయంగా నగారాని బాగా వాయించేవాడు. తాన్సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. అతడు తన సంగీతంతో అద్భుతాలను సృష్టించేవాడు. మేఘమల్హార్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి. ప్రస్తుత హిందుస్థానీ సంగీతంలో ఈ శైలులు కనిపిస్తాయి. మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబ్తో ముగిసింది. ఔరంగజేబ్ మరణానంతరం చాలా వేగంగా మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. ఈ పతనానికి కొన్ని కారణాలు. ఈ కారణాలు కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇప్పుడు బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే ప్రతిదీ కూడా ఒక 4 పాయింట్స్ ఇచ్చి
అవును, కాదు, ఇందులో ఏవి సరైనవి, ఏవి సరికాదు అనే విధంగా అడుగుతున్నారు కాబట్టి. ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావం వలన తన కుమారులను కానీ అధికారులను కానీ సమర్థులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. అతని మతమౌఢ్యం కారణంగా జాట్లు, సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేశారు. రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా మారింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.